కాసేపు ఆగలేనంత ముఖ్యమైన సమాచారం ఏంటి? హుజూర్, ఖచ్చితమైన సమాచారం. సుజామల్ ఆగ్రా నుంచి బయటికి తప్పించుకుని వెళ్ళిపోగలిగాడు. అతను కొందరికి కోటబయట కనిపించాడంట. కానీ వాడు ఎలా తప్పించుకోగలిగాడు? మన వాళ్ళు సుజామల్ కోసం ఇక్కడ గాలిస్తుంటే అతనిప్పుడు మరెక్కడ ఉన్నాడు? నమ్మదగిందేనా? నిస్సందేహంగా హుజూర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదంతా ఏమిటో అర్థం కావటం లేదు. ఇంత కట్టుదిట్టమైన కాపలా పెట్టిన సుజామల్ తప్పించుకున్నాడు, ఎలాగో అర్థం కావటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆగ్రాలో సుజామలకి సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. జలాల ఆ కారణం వల్లే నేను చిన్న చిన్న విషయాల్లో నేను అంత ఆందోళన పడేది. మీరనేది నిజమే పెద్దమ్మ. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. మేము జ్యోధా బేగంతో ఈ విషయం గురించి మాట్లాడతాం. అలాగే ఈసారి ఆవిడ మా ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పదు. జలాల్, ఇప్పటికీ నేననేది ఏమిటంటే, మీరు జోధా బేగంతో ఊరికే ఈ సంగతి ప్రస్తావించకండి. అంటే మీరు ఈ సంగతి గురించి ఆవేశంగా మాట్లాడకుండా ఉండటమే మంచిది. అప్పుడు ఆవిడ్ని మీరు తప్పుగా భావిస్తున్నారని కూడా అనుకోరు. పాపం పిచ్చి జోధా బేగం. ఆవిడికి అసలు ఏ ప్రశ్నకైనా జవాబు తెలిస్తేగా చెప్పడానికి. ఇదేనా నా కోసం తెచ్చిన నాస్తా? నాకు అడ్డమైన గడ్డి నచ్చదని మీకు తెలుసుగా. పళ్ళుకెళ్ళి ఏంటి, ఏదైనా కాస్త మసాలా వేసిన పలహారం తేవచ్చుగా. అదేంటంటే ఏంటి అదే గిది? రాను రాను అంతఃపురం ఇలా తయారైందేంటి? అలా ఒక్కోసారి నాకు హోషియార్ లేని లోటు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. నా మొహం చూస్తే ఇంకా ఇక్కడే ఉన్నారే. వెళ్ళండి, వెళ్ళి మాంసాహారం తీసుకురండి. అలా ఏంటి పొద్దున పొద్దునే? ఆదాబ్ బేగం సాహిబా, మీరు నన్ను తలుచుకున్నారని అనిపించింది నాకు. నిజమే హోషియార్, నేను నిన్ను మరీ మరీ తలుచుకున్నాను. నువ్వు నన్ను చూసుకున్నంత జాగ్రత్తగా ఇంకెవరు చూసుకోరనుకో. అలాగే మీరు కొట్టినంత గొప్ప చెంపదెబ్బలు కూడా వేరే ఎవరు కొట్టలేరు కూడా. నువ్వు మరీ హోషియార్. సరే, ఇదంతా తర్వాత ముందు నువ్వు తెచ్చిన సమాచారం ఏంటి చెప్పు. జోధా బేగం గారు ఎలా ఉంటున్నారేంటి? ప్రస్తుతానికి జోధా బేగం అంతఃపురం మీద అంత ఆసక్తి చూపించడం లేదు. ఆవిడ 2 రోజులుగా ఏ బేగముని గాని దాసీని గాని కలుసుకోనే లేదు. అంతఃపురంలో అసలు తిరగనే లేదు. అంతేకాదులే, జోధా బేగంకి త్వరలోనే అంతఃపురం చూసుకునేంత తీరిక కూడా ఉండదు. కాదు, అది కాదు వ్యవహారం. మరేంటి వ్యవహారం? ఆవిడ తరచుగా రాత్రి వేళప్పుడు బయటికి వెళ్ళవలసి వస్తున్నందువల్ల. షెహన్షాతో కలిసా? లేదు, ఆవిడ ఒంటరిగానే వెళ్తున్నారు. ఆవిడ ఏం చేసినా చెయ్యకపోయినా నాకు ఒరిగే నష్టమేమీ లేదు. నాకు నష్టం అంటూ కలిగితే జోధా బేగం షెహన్షాతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే. నేను చెప్పిన ఈ సమాచారం విని సంతోషిస్తారనుకున్నాను. గత 2 రోజులుగా షెహన్షా ఆవిడ్ని కలవాలని వెళ్తున్నారు. మొన్న రాత్రి షెహన్షా గారు జోధా బేగం గదికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు. అప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. భలే భలే, నువ్వు చాలా మంచి సమాచారం తెచ్చావు హోషియార్. నాకు కావాల్సిందల్లా జోధా బేగం షెహన్షాకి దూరంగా ఉండటమే. అప్పుడు షెహన్షా పూర్తిగా నా సొంతం అయిపోతారు. నాకే పూర్తిగా సొంతం. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? అయినా నేను షహిన్షా గారికి ఎలా చెప్పడం? నీకెలా తెలిసినా నన్ను అడిగితే ఏం చెప్పాలి? షహిన్షాకి నేను అబద్ధం చెప్పలేను, కానీ నిజం చెప్పాలంటే సుజామల్ అన్నయ్య చెప్పొద్దన్నాడుగా. ప్రణామాలు షహిన్షా. ఇదివరకెప్పుడు మీరు పక్షుల దగ్గర ఉండటం మేము చూడలేదు. పక్షుల్ని బంధించుండగా నేను చూడలేను. కానీ ఏం చేస్తాం, రుక్సార్ వినిపించుకుంటేగా పంతం పట్టి మరీ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను కూడా ఆవిడ్ని కాదనలేకపోయాను. పోలేండి, మేము మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మీ మనసు చాలా సున్నితం జోధా బేగం, మీకు భావోద్వేగం ఎక్కువ. అందుకే మేము మీకు ఎలాంటి బాధ కలిగించాం. కానీ ఇప్పుడు మీ మొహం చూస్తే మీరు ఏదో ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తోంది మాకు.
ఆందోళన అయితే పడుతున్నారు, కానీ అది ఎందుకో ఏంటో మాకు చెప్పడం లేదు. జ్యోధ బేగం, మేము మీకు స్నేహితుల్లాంటి వాళ్ళం. మీ మనసులోని బాధ మాతో చెప్తే అది ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకని చెప్పండి, మీరు ఆందోళన పడుతున్న ఆ విషయం ఏంటో మాతో చెప్పండి. అలాంటి పొరపాటు మాత్రం చేయకండి. ఒకవేళ మీరు షెహన్షా గారికి సుజామల్ని కలిసినట్టుగా చెప్తే వారికి కోపం వస్తుంది కదా. మీరు ఒక తిరుగుబాటుదారుని కలిశానని ఎలా చెప్తారు? వారికి మీ మీద నమ్మకం ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. ఈ నిజం తెలిసిన తర్వాత ఆ నమ్మకం నశించిపోతుంది. ఆ సుజామల్ని శిక్షించమని ఆదేశాన్ని ఇవ్వటం మా ఉద్దేశంలో తప్పు కాదనిపిస్తోంది. నువ్వు నాకు మాటివ్వాలి జోదా. ఏది ఏమైనా నువ్వు నన్ను కలిసిన సంగతి షెహన్షాతో చెప్పకూడదు. లేదు షెహన్షా, అలాంటిదేమీ లేదు. నేను బానే ఉన్నాను. మీరు ఖచ్చితంగా మా నుంచి ఏదో దాస్తున్నారు జ్యోధ బేగం. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. అవతల మాకు చాలా పనులున్నాయి. మీరు మా నుంచి ఏమీ దాచిపెట్టారని మాకు తెలుసు జ్యోధ బేగం. అయినా మీరు అలా చేస్తున్నారంటే దానికి ఏదో గట్టి కారణం ఉండే ఉంటుంది. కానీ మీ భర్తగా షెహన్షాగా అన్నీ తెలుసుకునే హక్కు మాకుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏదో ఒక రూపంలో మీ భద్రత కూడా ముడిపడి ఉంది. నేను పెద్ద తప్పు చేశాను మోతి. నాకెంతో బాధగా ఉంది. నేను షెహన్షా గారికి అబద్ధం చెప్పాను. వారు అడిగే ప్రశ్నలకి నాకు సమాధానమే తోచలేదు. పదే పదే వారు నన్ను అడిగారు. నేనేదైనా ఆందోళనతో బాధపడుతుంటే అది వారితో పంచుకోవచ్చన్నారు. నేను కూడా అదే చేద్దామనుకున్నాను. కానీ సుజామల్ అన్నయ్యకి ఇచ్చిన వాగ్దానం నా నోరు విప్పనివ్వకుండా కట్టి పడేస్తుంది మోతి. నేను వారికి నిజం చెప్పలేకపోయాను. మేమేదో మిమ్మల్ని అనుమానించడం లేదు జ్యోధ బేగం. ఇప్పటికీ మీకు మా మీద పూర్తి నమ్మకం కలగని కారణంగా మీరు మాకేమీ చెప్పటం లేదని మాకు బాగా తెలుసు. కానీ మిమ్మల్ని ఆందోళన పెడుతున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్న ఆ సంగతి ఏంటో మేము తెలుసుకుని తీరుతాం జ్యోధ బేగం. మీకోసం, మీ భద్రత కోసం అదేదో మేము కనుక్కొని తీరుతాం. నాకింతవరకు అర్థం కాలేదు. సుజామల్ అన్నయ్య ఆ వాగ్దానం ఎందుకు చేయమన్నాడో. అన్ని మరింత చిక్కుముడిగా అయిపోతున్నాయి. ఎందుకు కానీ నేనేదో తప్పు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది మోతి. మీరలా బాధపడకండి జోదా. కాలం అనేది అన్నీ చక్కదిద్దుతుంది. త్వరలోనే మీకు ఈ సందిగ్ధ స్థితి తొలగిపోతుంది. ఆదాబ్ షెహన్షా. ఖాన్ సాబ్, మీరు ఇలా శ్రమపడి ఎంత దూరం రావడం ఎందుకు? మమ్మల్ని రమ్మనొచ్చుగా. ప్రస్తుతం మీకు విశ్రాంతి ఎంతో అవసరం ఖాన్ సాబ్. దయచేసి క్షమించండి హుజూర్. మీ పంతం వల్లే నేను విశ్రాంతి తీసుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి. ఇంకా నన్ను ఖాళీగా ఉండమని ఆదేశిస్తే అది నన్ను శిక్షించడంతో సమానం. అయినా మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీ చేత ఏ పని చేయించలేం ఖాన్ సాబ్. దయచేసి క్షమించండి హుజూర్. తమరు దేనికో ఆందోళన పడుతున్నారు? ఖాన్ సాబ్, జీవితంలో ఆందోళన కూడా మీ అంత ప్రేమగా ఉంటే బాగుండు, కానీ అలా ఉండటం లేదే. నేను చేయగల సాయం ఏదైనా ఉందా హుజూర్? తమరు మాకు పనిచేసి పెట్టాలి ఖాన్ సాబ్. ఆజ్ఞాపించండి షెహన్షా. ఇవాళ రాత్రి మీరు మమ్మల్ని ఇక్కడికే వచ్చి కలవండి. చిత్తం హుజూర్. ఆదాబ్. మేమెంతో ఆలోచించిన మీదట ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాం ఖాన్ సాబ్. ఇది చాలా వ్యక్తిగత వ్యవహారం. అందువల్ల ఈ వ్యవహారంలో మూడో వ్యక్తి జోక్యం మాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటి అవకాశం ఎంత మాత్రం ఉండదు హుజూర్. మాకు కావాల్సింది ఏమిటంటే ఆలయం వెనుక గల గుడిసెల్లోని చిట్ట చివరి గుడిసెలు ఎవరుంటున్నారేమిటో కనుక్కోండి. వెంటనే మాకు తెలియాలి. అలాగే షెహన్షా. అతి త్వరలో ఆ వివరాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆదాబ్. మమ్మల్ని క్షమించండి జ్యోధ బేగం. మాకు మీ మీద అనుమానం లేదు. మీ భద్రత గురించే మా ఆందోళన. మీరు కలిసే ఆ వ్యక్తి వల్ల మీకు ఆపద ఉందో లేదో మేము తెలుసుకోదలిచామంతే.
జ్యోతి బేగం ఎక్కడికి వెళ్తున్నట్టు? ఆలయం ఉన్నది అటైతే ఆవిడ ఇటెందుకు వెళ్తున్నట్టు? ఆదాబ్ షహన్షా. మాకు నీ దుస్తులతో పనుంది. జ్యోతి బేగం ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇదేనా మీరు పనిచేసే పద్ధతి? ఇలాగైనా మొఘలాయి సామ్రాజ్యాన్ని కాపాడవలసింది. మీరు కనుక ఇలాగే పని చేస్తుంటే అసలు మీకు పని లేకుండా పోతుంది. ఈ మధ్యగా షెహన్షా గారి మీద దాడి జరిగింది. అది తెలిసిన తర్వాత కూడా షెహన్షాని ఒంటరిగా ఎలా వెళ్ళనిచ్చారు మీరు? అంతటి తెలివి తప్పు వాళ్ళ మీరు? దయచేసి మన్నించండి మహామంత్రి గారు. షెహన్షా గారి ఆదేశాల్ని కాదనగల ధైర్య సాహసాలు మాకు లేవు. మేం కేవలం షెహన్షా గారి ఆదేశాలు పాటిస్తాం. కావచ్చు కాక, షెహన్షాకి రక్షణ ఇవ్వటం మీ కర్తవ్యం, అలాగే అది నా బాధ్యత. కనీసం మీరు ఆ సంగతి నాకైనా చెప్పుండాల్సింది. ఇంకొక్కసారి మీరు ఇదే విధంగా వ్యవహరిస్తూ పోతే మీ అందరి తలలు నరికించేస్తాను నేను. ఆవిడ ఎవరిని వెతుకుతోంది? నేనే జోదా. నీకిప్పుడు ఎలా ఉందన్నయ్య? నేను బానే ఉన్నాను. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? చెప్తా, నాతో రా. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నట్టు? జోదా, నేను పదే పదే ఈ విధంగా నిన్ను కలుసుకోవడం కుదరదు. ఎందుకంటే నువ్వు నన్ను కలవడం, వేరొకరు చూడడం నాకు ఇష్టం లేదు. దీనివల్ల నువ్వు ఇబ్బందులు పాలవుతావు. నా గురించి నువ్వేమీ దిగులు పడకు. దిగులుగానే ఉంటుంది జోదా. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితులను అధిగమించి నన్ను కలవడానికి వస్తున్నావో. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు తర్వాత నేను నిన్ను ఈ విధంగా కలవను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానంటే నాకు ఆనందంగా ఉంది. పైగా నువ్వు ఆగ్రాలోనే ఉంటే నీకంత క్షేమకరం కాదు. నాకు నా గురించి కాదు, నా బెంగంతా నీ గురించే. ఇక నేను ఆగ్రా వదిలి వెళ్ళిపోవడం అంటావా? షహన్షాకి నమ్మక ద్రోహం చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరో తెలిసేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రా విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. కానీ అందులో నీకు ప్రమేయం కల్పించదలుచుకోలేదు. ఈ సంగతి చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నాను. అబుల్ మాలీతో చేతులు కలిపిన వ్యక్తి షహన్షా గారికి నమ్మకస్తుడైన వాడే. కానీ ఆ వ్యక్తి వారిని అంతం చేయాలనుకుంటున్నాడు. వాడెవరో నేను తెలుసుకున్నాక ఆ వివరాలన్నీ నీకు తెలియజేస్తాను. నువ్వు అప్రమత్తంగా వ్యవహరించాలి. వాడిని కనిపెట్టాలి. షహన్షా గారికి నమ్మక ద్రోహం తలపెట్టిన వాణ్ణి. అబుల్ మాలీతో చేతులు కలిపిన వ్యక్తి షహన్షా గారికి నమ్మకస్తుడైన వాడే. కానీ ఆ వ్యక్తి వారిని అంతం చేయాలనుకుంటున్నాడు. వాడెవరో నేను తెలుసుకున్నాక ఆ వివరాలన్నీ నీకు తెలియజేస్తాను. నువ్వు అప్రమత్తంగా వ్యవహరించాలి. వాడిని కనిపెట్టాలి. షహన్షా గారికి నమ్మక ద్రోహం తలపెట్టిన వాణ్ణి. జోదా, నా వైపు చూడు. ఒకప్పుడు నువ్విక్కడ సుఖపడవని నేను అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు ఆ బెంగలేదు. ఎందుకంటే నేను స్వయంగా చూశాను. వారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నీకెంత గౌరవం ఇస్తున్నారో. ఇంకో విషయం, వారి విషయంలో నేను ఎంత పొరపాటు పడ్డానో అర్థమైంది. ఇప్పుడు నిజం తెలిసిపోయింది. వారొక మంచి మనిషే కాకుండా మంచి భర్తని కూడా తెలిసింది. నాకు నీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఇక పద, నేను నిన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగబెడతాను. అక్కర్లేదు. నువ్వు నా గురించి బెంగపడొద్దు. నేను వెళ్ళిపోగలను.
నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు జోధ బేగం అతన్ని రహస్యంగా కలుస్తోంది? ఎందుకు మాతో అబద్ధాలు చెప్పింది? కానీ ఇక మేము అది సాగనివ్వం. నిజాలు తెలిసే వరకు మేము అస్సలు ఊరుకోం. జోధా బేగం, ఈ వేళప్పుడు మీరెక్కడున్నారేమిటి? బయటికి బయలుదేరారా లేక బయటికి వెళ్లి తిరిగి వస్తున్నారా? అది నేను అమ్మవారి ఆలయానికి వెళ్ళాను. జోధా బేగం తమరు మొగలాయి సామ్రాజ్యంలోని విశిష్ట బేగం కదా, మీరు ఎక్కడికి వెళ్లి రావాలన్నా వెళ్లి రావచ్చు. మీ రాకపోకల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ విశిష్ట బేగం మాత్రమే కాక మీరు ఎంతో తెలివైన వారు కూడా. మీకు తెలుసుగా, ఇలా భవనంలోంచి ఒంటరిగా మీరు ఈ విధంగా దాసదాసి లేకుండా, ఎలాంటి సైనిక భద్రత లేకుండా ఒంటరిగా వెళ్లటం అపాయం అని మీకు తెలీదా? ఇది కూడా మీకు తెలుసు, ప్రస్తుతం శత్రువులు మొగలాయి సామ్రాజ్యంపై దాడి చేయడానికి పొంచి ఉన్నారని. తమరి ప్రాణాలకే ఆపద ఏర్పడవచ్చు. మీరు చెప్పింది నిజమే. ప్రస్తుతం మీరు నన్ను క్షమించాలి. మరేం పర్వాలేదు, ఈసారి జాగ్రత్తగా ఉండండి. మీ వెంట దాసీల్ని గాని సైనికుల్ని గాని వెంట పెట్టుకుని బయటికి వెళ్ళండి. లేదా కనీసం మీరు వెళ్తున్నట్టు చెప్పైనా వెళ్ళండి. మీరు నాకైనా చెప్పండి. నేను తమరి భద్రతకి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సరే. ఖుదాఫిజ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదనుకుంటున్నారేమో. రాత్రి వేళల్లో మీరిలా విహారానికి వెళ్లటం నాకు కూడా తెలుసు జోధా, జలాల్కి కూడా తెలుసు. ఏం జరిగింది అక్కడ? మీరు మీ అన్నయ్య గారిని కలిసారా లేదా? కలిసే వచ్చాను మూర్తి, కానీ ఇక నేను తనని కలుసుకోపోను. ఏ? అక్కడ ఏమైనా జరిగిందా? నాకు చాలా ఆవేదనగా ఉంది. నేను ఇదంతా చేస్తున్నది షహిన్షా గారి భద్రత కోసమే. అయినా నేను వారికి చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఏం చెప్పను వారికి, ఎలా చెప్పను? మొగలాయి సామ్రాజ్యపు బేగం ఒక తిరుగుబాటుదారుడిగా భావించే వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుందని ఎలా చెప్పను? అన్నయ్యనందరూ షహిన్షాను అంతం చేయడానికి వచ్చాడు అనుకుంటున్నారు. అటు చెప్పలేను, ఇటు దాచిపెట్టలేను. పైగా ఇవాళ బయట నుంచి వస్తుండగా నన్ను మహామంగా చూసింది మోతి. తనకు కూడా నేను అబద్ధం చెప్పక తప్పలేదు. ఆవిడకి మీ మీద అనుమానం కలగలేదుగా? లేదు. ఇవాళకేదో అమ్మవారి గుడికి వెళ్ళాలని సాకు చెప్పి తప్పించుకున్నాను. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఆ జోధా బేగం నేను తన చెప్పిన సాకు నమ్మేశాననుకుంటోంది. ఆలయానికి వెళ్లానని చెప్పిందిలే, అది రాత్రిపూట. పాపం ఆ జోధా బేగమేమో తాను ఆలయానికి వెళ్లి ఏ దేవుణ్ణి చూసిందో నాకు తెలియదనుకుంటోంది. పాపం. భలేవారే మహామంత్రి గారు, మిమ్మల్ని అర్థం చేసుకోగల తెలివితేటలు ఆవిడకెక్కడున్నాయి? ఆవిడకేం తెలుసు ఈ భవనంలో మీ అనుమతి లేకుండా ఎవరు ఊపిరి కూడా తీసుకోరని? తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది ఆ జోధా బేగం. రోజు జలాల్కి అబద్ధాలు చెప్తోంది. ఆ తప్పుల వల్ల ఆవిడ అగచాట్లు పాలవుతుంది. అంతే, ఇనుము బాగా వేడికిన తర్వాత వేస్తాను చూడు సమ్మెట దెబ్బ.